హాయ్, హలో, నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఆంధ్రప్రదేశ్‌లోని గవర్నమెంట్ స్కూళ్ళల్లో పనిచేయుటకు అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్ జాబ్స్‌ని అయితే మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దాదాపు 6,534 అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల జాబ్స్ అయితే ఇందులో మీకు అవైలబుల్‌గా ఉన్నాయి. ఏదైతే విద్యా సంవత్సరం 2026, 27 సంవత్సరానికి సంబంధించి 8 నెలల పాటు మీరు ఈ గవర్నమెంట్ స్కూళ్ళలో అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌గా అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. వీటిని కరెక్ట్‌గా చెప్పాలంటే మనము ఏదైతే ముందు దాదాపు ఒక 10, 15 సంవత్సరాలకు ముందు విద్యా వాలంటీర్లుగా మనము ఎవరినైతే పేర్కొంటున్నామో వాటినే ఈ పేర్లు మార్చి అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్లుగా మనకు ఇక్కడ ఈ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మరియు ఇందులో అయితే శాలరీ 10,000 నుంచి 12,500 రూపాయలు శాలరీ అయితే పెట్టడం జరిగింది. కాబట్టి ఎవరైతే మన గ్రామాల్లో కానివ్వండి, లేదంటే మన మండలాల్లో ఏదైతే బీఈడీ మరియు డీఎడ్ లాంటి కోర్సెస్ అయితే చదివి ఉండి గవర్నమెంట్ స్కూళ్ళల్లో పని చేయాలా అన్న ఆసక్తి కలిగిన వాళ్ళకి ఇదైతే ఉపయోగపడుతుందన్నమాట. ఓన్లీ 8 నెలల కాలం మాత్రమే మీరు మీ సేవలనైతే గవర్నమెంట్ స్కూల్స్‌కి అయితే అందించవలసి ఉంటుంది. ఇప్పుడు ఈ నోటిఫికేషన్‌లో మీకు ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయి, మరియు ఏ డిస్ట్రిక్ట్‌కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, మరియు అప్లికేషన్‌కి సంబంధించి, మరియు షెడ్యూల్‌కు సంబంధించి, మరియు మిమ్మల్ని ఎలా తీసుకుంటారు అలాంటి అన్ని వివరాలను అయితే ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఇప్పుడు ఈ అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌కి సంబంధించిన మనము నోటిఫికేషన్ అయితే ఒకసారి చెక్ చేద్దాము. ఇది మనకు ప్రొసీడింగ్స్ ఆఫ్ ద డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ఏదైతే స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్‌లో 6,534 అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్స్ ఇన్ గవర్నమెంట్, జెడ్పీపీ, ఎంపీపీ, అలాగే మున్సిపాలిటీ అండ్ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ద 8 months అన్నమాట. పర్మిషన్ అకార్డెడ్, ఇన్‌స్ట్రక్షన్స్ ఇష్యూడ్ అని చెప్పి మనకు 13వ తేదీ ఈ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ద అటెన్షన్ ఆఫ్ ద ఆల్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ ఇన్ ద స్టేట్స్ are invited to reference, read the government hereby permitted to engage 6534 అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్స్. ఇందులో మనకు 2,937 స్కూల్ అసిస్టెంట్ మరియు 3,597 ఎస్జిటిస్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2026 అండ్ 27 అనమాట. ఫర్ 8 months ఓన్లీ. ఇట్స్ ప్యూర్లీ ఆన్ టెంపరరీ బేసిస్ విత్ ద హానరోరియం ఆఫ్ 12,500 పర్ మంత్ ఫర్ స్కూల్ అసిస్టెంట్స్ అండ్ 10,000 పర్ మంత్ ఫర్ ఎస్జిటిస్ అనమాట. ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 8 months అని ఇవ్వడం జరిగింది. డ్యూలీ మీటింగ్ ద రిక్వైర్డ్ ఎక్స్పెండిచర్ బడ్జెట్ ఆఫ్ ఇక్కడ ఎంత బడ్జెట్ అయితే దీనికైతే రిలీజ్ చేస్తున్నారు సమగ్ర శిక్షా ఫండ్స్ నుంచి అని మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ రిక్వైర్మెంట్ ఎన్ని అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులు అయితే అవసరం ఉన్నాయి, ఏ డిస్ట్రిక్ట్ కి సంబంధించి అన్నదైతే మీరు ఒకసారి అయితే చూడొచ్చు. ఇక్కడ శ్రీకాకుళంకు సంబంధించి ఎస్జిటి 4, స్కూల్ అసిస్టెంట్ 73, టోటల్ గా 77 పోస్టులు అయితే ఉన్నాయి. అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ కి సంబంధించి ఎస్జిటి 385, స్కూల్ అసిస్టెంట్ 4, మొత్తం 389. అలాగే విశాఖపట్నంకు సంబంధించి ఎస్జిటి 4, స్కూల్ అసిస్టెంట్లు 46, మొత్తం 50 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అలాగే అనకాపల్లికి సంబంధించి 11 ఎస్జిటి, 73 ఎస్ఏ 84 టోటల్ గా. అలాగే కాకినాడకు సంబంధించి ఎస్జిటికి 23 మరియు ఎస్ఏకి 121, టోటల్ గా 144. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమకి 28 ఎస్జిటి, 108 ఎస్ఏ, టోటల్ గా 136 పోస్టులు అయితే అవైలబుల్ ఉన్నాయి. అలాగే ఈస్ట్ గోదావరి అన్ని డిస్ట్రిక్ట్స్ అయితే మీరైతే ఇక్కడ గమనించవచ్చు అనమాట. గుంటూరు కృష్ణ మాత్రమే ఎస్జిటి పోస్ట్ అయితే అవైలబుల్ లేవు. స్కూల్ అసిస్టెంట్ మాత్రం అవైలబుల్ లో ఉన్నాయన్నమాట. ఇక్కడ ప్రకాశం డిస్ట్రిక్ట్ కి సంబంధించి కూడా 241 పోస్టులు అయితే ఉన్నాయి. మరియు వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ కి సంబంధించి, అలాగే కర్నూలు డిస్ట్రిక్ట్ లో ఎక్కువ పోస్టులు ఉన్నదైతే మీరైతే గమనించవచ్చు. దాదాపు 1,250 పోస్టులు మనకు ఈ కర్నూలు డిస్ట్రిక్ట్ లో అయితే అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట. ఎస్జిటికి సంబంధించి 707, ఎస్సీకి సంబంధించి 543 పోస్టులు అయితే అవైలబుల్ ఉన్నాయి. తర్వాత తిరుపతి డిస్ట్రిక్ట్ కి సంబంధించి కూడా మీకు 600 పోస్టులు అయితే అవైలబుల్ లో ఉన్నాయి. ఇన్ దిస్ రిగార్డ్ ఆల్ ద డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ ఇన్ ద స్టేట్ ఆర్ రిక్వెస్టెడ్ టు ఎంగేజ్ అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్స్ ఆన్ ఏ టెంపరరీ బేసిస్ విత్ అన్ హానరోరియం ఆఫ్ 12,500 per month ఫర్ స్కూల్ అసిస్టెంట్స్ అండ్ 10,000 per month ఫర్ ఎస్జిటిస్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 8 months అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 1/9/2026 నుంచి 30/4/2027 వరకు మీరైతే
వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఫర్దర్ ఆల్ ద డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ఇన్ ద స్టేట్ ఆర్ రిక్వెస్టెడ్ టు ఇష్యూ నెసెసరీ ఇన్స్ట్రక్షన్స్ టు ద field functionaries to call for application for the respective post at the mandal level and select the academic ఇన్స్ట్రక్షన్స్ యాజ్ పర్ ద మెరిట్ అని ఇవ్వడం జరిగింది. స్ట్రిక్ట్లీ బేస్డ్ ఆన్ గైడ్ లైన్స్ అనెక్సర్ యాజ్ అనెక్సర్ 1 అని వితౌట్ ఫెయిల్ అని ఇవ్వడం జరిగింది. మీకు ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఈ నెల 29వ తేదీ లోపల కంప్లీట్ అవ్వాలి. మరియు అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లు అనే వాళ్ళు 1వ తేదీ 9వ నెల 2027న వాళ్ళు ఖచ్చితంగా స్కూల్స్లలో జాయిన్ అవ్వాలి అని మనకు తమీమ్ అన్సారీ ఐఏఎస్ గారు ఇక్కడ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు దీనికి సంబంధించి మనము ఈ అప్లికేషన్ అయితే ఒకసారి చూద్దాము. అప్లికేషన్ ఫర్ ద అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ ఫర్ ద ఇయర్ 2026 అండ్ 27 అని ఇవ్వడం జరిగింది. అలాగే అప్లైడ్ ఫర్ ద పోస్ట్ అని స్కూల్ అసిస్టెంట్ అయితే స్కూల్ అసిస్టెంట్, మరియు మీరు ఎస్జిటి అయితే సెకండరీ గ్రేడ్ టీచర్ అయితే ఎస్జిటి సంబంధించి ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. మరియు స్కూల్ నేమ్ దేనికి అప్లై చేస్తున్నారు అనేది ఇవ్వాలి. మరియు మండల్ ఏ మండల్ అయితే ఆ మండల్ అయితే ఇవ్వాలి. తర్వాత మీ ఫుల్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మీ ఆధార్ డీటెయిల్స్, మీ మొబైల్ నంబర్ మరియు మీ డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీ అకాడమిక్ క్వాలిఫికేషన్ సంబంధించి ఆ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇయర్ ఆఫ్ పాసింగ్, బోర్డ్, మీడియం, ఫస్ట్ లాంగ్వేజ్, టోటల్ మార్క్స్, పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్, సిజిపిఏ, అలాగే ఇంటర్ కి సంబంధించి డీటెయిల్స్, అలాగే ఏ సబ్జెక్టులు మీరు చదివారు, మరియు గ్రాడ్యుయేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే ఉంటే కనుక ఆ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మరియు ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఏదైతే డిఎల్ఈడి అది ఏమైనా చదివారా, లేకుంటే బిఈడి చదివారా, టీటీసీ చదివారా అన్న డీటెయిల్స్ కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. అవి ఉంటే కనుక మిమ్మల్ని అయితే ఈజీగా సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ మీరు ఏదైనా టెట్ రాసి ఉంటే ఆ టెట్ కి సంబంధించిన మార్క్స్ అయితే ఇవ్వాలి. తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. మరియు మీ అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇచ్చి 1 set of Xerox copies of all relevant educational qualifications and others should be enclosed to the application form and submit the application in the concerned mandal educational officer from 16/8/2026 నుంచి 21/8/2026 మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ప్లస్ ఈ అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని అయితే ప్రింట్ తీసుకుని ఈ డీటెయిల్స్ అయితే ఫిల్ చేసి 16/8/2026 నుంచి 21/8/2026 9 గంటల నుంచి 5 గంటల వరకు మీరు ఎంఈఓ ఆఫీస్ లో ఈ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది దీనికి అప్లికేషన్ కు సంబంధించిన డీటెయిల్స్. ఇప్పుడు షెడ్యూల్ అయితే ఒకసారి చూద్దాము. ఇక్కడ టైం లైన్స్ అని మనకు షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. అందులో ప్రెస్ నోటిఫికేషన్ అనేది మనకు 14/15 అంటే నిన్న ఈ రోజు అయితే రిలీజ్ చేయడం జరిగింది డిఈఓ గారు అయితే. అలాగే అప్లికేషన్ సబ్మిషన్ బై ద క్యాండిడేట్స్ అని రేపటి నుంచి 21వ తేదీ వరకు మీరు ఎంఈఓ గారికి అయితే ఈ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ టు డిఈఓ బై ఎంఈఓ గారు వచ్చి 22వ తేదీ ఈ అప్లికేషన్ అనేటివి డిఈఓ గారికి అయితే సబ్మిట్ చేస్తారు. తర్వాత కమిటీ అయితే ఉంటుందన్నమాట. ఆ కమిటీ అయితే ఈ అప్లికేషన్ అయితే స్క్రూటినీ చేసి 23/8/2026 నుంచి 26/8/2026 వరకు ఈ స్క్రూటినీ అయితే ఉంటుంది. తర్వాత ఫైల్ ప్రాసెస్ టు డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఫర్ అప్రూవల్ అని మీకు డిఈఓ గారు అయితే కలెక్టర్ గారికి చైర్మన్ గా అయితే పేర్కొనడం జరిగింది. వాళ్ళు మనకు ఆ అప్రూవల్ కోసం అయితే వారికి పంపించడం జరుగుతుంది 27/28వ తేదీలో అనమాట. లిస్ట్ ఆఫ్ కమ్యూనికేటెడ్ టు ద కన్సర్న్ ఎంఈఓస్ అండ్ హెచ్ఎంస్ ఎవరైతే సెలెక్ట్ అయి ఉంటారో వాళ్ళ డీటెయిల్స్ అయితే మనకు ఎంఈఓస్ మరియు హెచ్ఎంస్ కి అయితే 29వ తేదీన డిఈఓ గారు అయితే అందించడం జరుగుతుంది. ఇష్యూ ఆఫ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ త్రూ ఎస్ఎంసి అని మనకు ఇవ్వడం జరిగింది. 30వ తేదీ 8వ నెల నుంచి 31/8/2026 ఎంఈఓ గారు హెడ్ మాస్టర్ గారు అయితే మీకు ఈ అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేటివి రిలీజ్ చేయడం జరుగుతుంది. మీరు 1వ తేదీ సెప్టెంబర్ 1వ తేదీన అయితే ఈ స్కూల్స్ లలో మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు దీనికి సంబంధించి గైడ్ లైన్స్ అయితే ఒకసారి చెక్ చేద్దాము. మండల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గారు అయితే మళ్ళీ తర్వాత సపరేట్ గా ఏ మండల్ కి ఎన్నెన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయి అని ఆ మండల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గారు అయితే ఆ ప్రెస్ నోట్ అయితే మనకు రిలీజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఆ ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన తర్వాత ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ గా వాళ్ళు ఈ 16వ తేదీ నుంచి
మనకు 21వ తేదీ వరకు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎంఈఓ గారు అయితే ఆ అప్లికేషన్స్ అయితే మనకు డిఈఓ గారికి అయితే సబ్మిట్ చేయడం జరుగుతుంది. తర్వాత మెరిట్ మరియు ఏదైతే మెరిట్ బేస్డ్ షెల్ బి కన్సిడర్డ్ బేస్డ్ ఆన్ అకాడమిక్ అండ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అనే మార్క్స్ అయితే ఉంటాయి. అందులో 75% మార్క్స్ మీకు అకాడమిక్ నుంచి, 25% మార్క్స్ నుంచి మీకు ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ నుంచి ఆ మార్క్స్ అయితే తీసుకొని తర్వాత ఎవరికైతే ఎక్కువ పర్సెంటేజ్ అయితే ఉంటుందో వాళ్ళకు ఈ జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రిఫరెన్స్ షెల్ బి గివెన్ టు ద క్యాండిడేట్స్ హూ ఆర్ నేటివ్స్ ఆఫ్ విలేజ్ అండ్ మండల్ అని ఇవ్వడం జరిగింది. అంటే ఏ మండలంకు చెందిన వాళ్ళకి ఆ మండలం వాళ్ళకి ఆ జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేసు లేని పక్షంలో అదర్ మండల్ క్యాండిడేట్స్ కూడా తీసుకోవడానికి ఇక్కడ అవకాశం ఇస్తున్నట్టు పేర్కొనడం జరిగింది. మరియు ఎనీ టెట్ క్వాలిఫైడ్ అయితే స్టూడెంట్ అయితే ఉంటే కనుక వాళ్ళని కన్సిడర్ చేసి ఈ జాబ్ అయితే ఇవ్వాల్సిందిగా తెలపడం జరిగింది. ఇన్ కేస్ ఆఫ్ లేని పక్షంలో వాళ్ళు ఇతర క్యాండిడేట్స్ ను కూడా రిక్రూట్ అయితే చేసుకోవచ్చు అని తెలపడం జరిగింది. ఇక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అనే వారు చైర్మన్ గా ఉంటారు. డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ మెంబర్ కన్వీనర్ గా ఉంటారు. డైట్ ప్రిన్సిపల్ లేదా డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ మెంబర్ గా అయితే ఉంటారన్నమాట. ఆఫ్టర్ ద అప్రూవల్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కమ్యూనికేట్ ద లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ టు ద రెస్పెక్టివ్ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్ త్రూ కన్సర్న్డ్ మండల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ ఫర్ ఎంగేజింగ్ అకాడమిక్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. 29/8/2026 లోపల ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వాలి. 1వ తేదీన మీరు ఇందులో అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. మరియు ఆల్ సెలెక్టెడ్ అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ షెల్ ఓపెన్ బ్యాంక్ అకౌంట్స్ ఇన్ ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్ అండ్ ఫర్నిష్ ద బ్యాంక్ నేమ్ అండ్ అకౌంట్ నెంబర్ టు ద కన్సర్న్డ్ ఎంఈఓ అని పేర్కొనడం జరిగింది. హానరోరియం అనేది మీకు డైరెక్ట్ గా ఆన్లైన్ మోడ్ లో మీ అకౌంట్ కి అయితే జమ చేయడం జరుగుతుంది. శాలరీ అనమాట. ఆల్ ఎంఈఓస్ షల్ సబ్మిట్ ద అటెండెంట్ డీటెయిల్స్ ఆఫ్ అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ వర్కింగ్ ఇన్ ద రెస్పెక్టివ్ మండల్స్ అని ఇవ్వడం జరిగింది. ఎవ్రీ మంత్ అయితే సెకండ్ నా మీరు ఆ డీటెయిల్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అటెండెన్స్ డీటెయిల్స్ అనమాట. ఈ ఎవరైతే ఎంఈఓస్ ఉంటారో వాళ్ళు ఈ అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ యొక్క అటెండెన్స్ అయితే సబ్మిట్ చేయాలి. తర్వాత హానరోరియం ఫర్ ద అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ షల్ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ద డిఈఓ ఆఫీస్ డైరెక్ట్లీ టు దేర్ బ్యాంక్ అకౌంట్స్ బై ఎవ్రీ మంత్ అండ్ బేస్డ్ ఆన్ అటెండెన్స్ సబ్మిటెడ్ బై కన్సర్న్డ్ ఎంఈఓస్ అని మనకు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఈ టీటీసీ కానివ్వండి, బిఈడి కానివ్వండి చదివి ఉంటారో, అలాగే ఎంఎస్సి కానివ్వండి చదివి ఉంటారో మన దగ్గరలో వాళ్ళైతే ఈ అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ కి అయితే అప్లై చేసుకుని జాబ్ అయితే పొందవచ్చు అనమాట. మరి ముఖ్యంగా ఇది 8 నెలలు మాత్రమే ఉంటుంది కాబట్టి ఇది ప్యూర్లీ టెంపరీ బేసిస్ అనమాట. ఎవరైతే అవసరం ఉంటుందో వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకుని ఈ జాబ్ అయితే పొందవలసిందిగా కోరుకుంటున్నాను. ఇది ఈ మనకు ఆంధ్రప్రదేశ్ లో 6,534 అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ కి సంబంధించిన జాబ్స్ కు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నప్పటికీ నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. మరియు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే టీటీసీ, బిఈడి, ఎంఎస్సి చదివి ఉంటారో అలాంటి వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.